దేవునికి స్తోత్రం. ప్రభువు నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్థలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఆయన వాక్య భాగాన్ని చదివి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. పాతాళమునకు అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఈ లోకంలో భూమి మీద తృప్తి పడనివి రెండు కనబడతా ఉన్నాయి. అవి ఏంటి అంటే, పాతాళ అగాధ కోపమునకు తృప్తి ఎప్పటికీ కనబడదంట. పాతాళానికి అగాధ కోపానికి. అలాగే మనిషికి నరుల దృష్టి కూడా తృప్తి కానేరదంట. మనిషి యొక్క కనుదృష్టి కూడా తృప్తి పొందదు, తృప్తి కానేరదు అని వాక్యం చెబుతుంది. అంటే పాతాళానికి తృప్తి అని అనిపించదంట. మనిషి యొక్క కనుదృష్టి కూడా తృప్తి పడదంట. ఎన్ని చూసినా, వేటిని చూసినా, ఎలాంటి వాటిని చూసినా, ఏ పరిస్థితులను చూసినా, ఏ వస్తువుల్ని చూసినా, ఏ మనుషుల్ని చూసినా, ఏ ప్రదేశాల్ని చూసినా మనిషి యొక్క కనుదృష్టి ఎప్పుడు తృప్తి పడదంట. అది వాటికున్న స్వభావం, వాటికున్న లక్షణం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మన జీవితంలో అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో మనం సంతృప్తి కలిగిన బిడ్డలుగా మనం బ్రతకాలని వాక్యం చెబుతుంది. నిజంగా నీకు తృప్తి లేదంటే అది పాతాళ కోపమై ఉండాలి, లేదా నీ కనుదృష్టి ఉండాలి. కానీ దేవుని నమ్మిన మన జీవితాల్లో మనం ఎప్పుడు తృప్తి కలిగిన జీవితాలే బ్రతకాలి. ఎవరు తృప్తి కలిగి ఉంటారు అంటే, దేవుని నమ్మిన బిడ్డలు తృప్తి కలిగి ఉంటారు. అందుకనే అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు, నేను అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉంటున్నాను అంటాడు పౌలు భక్తుడు. నిజమే, తనకి ఉన్నా లేకపోయినా, అన్నీ సమకూర్చబడినా ఏమీ కూడా లేకపోయినా, అన్ని వసతులు ఉన్నా ఏ వసతులు సరిగ్గా లేకపోయినా, అన్ని పరిస్థితులు బాగున్నా కొన్ని పరిస్థితులు బాగోలేకపోయినా, తనకి సమస్యలు ఉన్నా లేకపోయినా, మేలు జరిగినా కీడు జరిగినా, అది ఏ స్థితి అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, దేవుని నమ్మిన తర్వాత మన జీవితంలో ప్రతి పరిస్థితులు కూడా మనం తృప్తి కలిగి బ్రతకాలి. దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచాడో, ఏ పరిస్థితులు మనం నడిపిస్తున్నాడో ఆ విషయాల్లో మనం తృప్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం బ్రతకాలంట. తృప్తి లేని బిడ్డలుగా బ్రతికితే మన పాతాళ కోపంతో పోల్చవలసి వస్తుంది. కానీ అలాంటి మనస్సు మనకు ఉండకుండా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి భక్తులు చెప్పిన రీతిగా సంతృప్తి కలిగిన భక్తి దైవ లాభ సాధకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతృప్తి కలిగినటువంటి జీవితాలు, అలాంటి భక్తి దేవునికి ఉపయోగకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా మనకి ఏది దేవుడు ఇచ్చాడో, వేటిని అనుగ్రహించాడో, వేటిని కలిగి ఉంచేలా దేవుడు చేశాడో వాటి విషయంలో మనం ఎప్పుడు దేవుని స్తుతించి మహిమపరిచి తృప్తి కలిగి మనం బ్రతకాలి. మనం ఎప్పుడు కూడా దానికి మించి ఆశ మనం పెట్టుకోకూడదు. దేవుడు ఇస్తే పర్లేదు, కానీ మనగా ఎప్పుడు కూడా వేరే వాటి మీద తృప్తి లేని వారిగా ఆశపడకూడదు. అది మన లక్షణం కాదు, మన తత్వం కాదు. అందుకే దేవుని వాక్యం చెప్పినట్టు మనం సంతృప్తి కలిగిన ఆత్మీయ జీవితాలు కలిగిన బిడ్డలుగా మనం బ్రతకాలి. తృప్తి లేని పాతాళము కోపము వలె మనిషి యొక్క కనుదృష్టి వలె మనం ఉండకూడదు, జీవించకూడదు. అలాగే సంతృప్తిగా ఆత్మీయ జీవితాలు అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గరుడవైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో మేము బ్రతికినంత కాలం నిజంగా మనిషికి తృప్తి ఉండదు. కానీ ప్రభు, నేను నమ్మిన బిడ్డలుగా మేము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండే కృపను, భాగ్యాన్ని మాకు దయచేసి సహాయం చేయమని, అసంతృప్తి కలిగిన హృదయాలు, మనసులను తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.